ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. భగవద్గీతని మించిన ఒక గొప్ప గ్రంథం అనేది లేదు. భగవద్గీతని గనక మనం పాటిస్తే, ఆచరిస్తే, చదివిన దాన్ని గనక మనం కరెక్ట్గా ఆచరిస్తే మన నిత్య జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మన లైఫ్లో మార్పుల వల్ల మంచి మార్గంలో వెళ్ళొచ్చు, మోక్షాన్ని పొందొచ్చు. రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం భగవద్గీత గురించి. అయితే నిజంగా భగవద్గీతలో ఏముంది, భగవద్గీత వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు, ఇలాంటి విషయాలు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణుడి విషయానికి వస్తే కృష్ణం వందే జగద్గురుం అనే ఒక మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? కృష్ణుడు జగద్గురువులు గీతాచార్యులై అయ్యారు. వేదేశ్చ సర్వేర్ అహమేవ వేద్యో అని అంటారు. భగవంతుడి దగ్గర నుంచి అంత జ్ఞానము కూడా స్వామి దగ్గర నుంచే వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని అంటారు. భగవంతుడి దగ్గర నుంచే బ్రహ్మగారికి జ్ఞానం వచ్చినది. బ్రహ్మగారు ఆ జ్ఞానాన్ని అందరికీ అందించారు. కాబట్టి అన్ని పరంపరలు కూడా సాక్షాత్తుగా నారాయణ నుంచే ప్రారంభం అవుతాయి. నారాయణ సమారంభం అని అంటామన్నమాట. కాబట్టి మనకి 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకర్వత సంజయ. అయితే కృష్ణుడు ఒక యుద్ధ భూమిని ఎందుకు చూస్ చేసుకున్నారు అని కానీ మనం ప్రశ్నిస్తే చూడండి, ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ ఫైనల్ లాస్ట్ బాల్ 2 runs టు విన్ ఉన్నప్పుడు ఎవరు ఏ పని చేస్తున్న వాళ్ళైనా సరే, క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళైనా సరే, లేని వాళ్ళైనా సరే అందరు వచ్చి చూస్తారు ఏమవుతుంది ఇప్పుడు. అవునా కాదా చెప్పండి? అవును ప్రభుజీ, కరెక్ట్. అప్పట్లో ఇండియా పాకిస్తాన్ ఎలా ఉండేదో అప్పుడు కౌరవులు పాండవులు అనమాట. మొత్తం ప్రపంచం అంతా వాళ్ళు ఎంత శక్తివంతం అంటే ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సి వచ్చింది అందరికి. ఐదర్ కౌరవుల సైడ్ కానీ పాండవుల సైడ్. మొత్తం అన్ని కెమెరాలు, ఫోకస్ లైట్లు అన్ని కురుక్షేత్రం పైనే ఉందన్నమాట. కృష్ణుడు అనుకున్నాడు ఇది కరెక్ట్ టైం చెప్పడానికి, గీత ఉపదేశం చేయడానికి, ఎందుకంటే ఫోకస్ అంతా ఒక దగ్గరకు వచ్చింది కాబట్టి. అప్పుడు గీతాచార్యుడై శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క మాధ్యమంగా ప్రపంచానికి మొత్తం గీతను ఉపదేశం చేశారు. అంటే అక్కడ అర్జున్తో పాటు అందరూ కూడా విన్నారా? అందరూ వినలేదు, కానీ అర్జునుడి యొక్క మాధ్యమంగా అంటే అర్జునుడికి చెప్తూ ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది కదా. అవును ప్రభుజీ. కాబట్టి అర్జునుడిని మైక్ లాగా మాధ్యమం చేసుకున్నాడు. ప్రపంచం మొత్తం కూడా గీతను ఉపదేశం చేశారు పరమాత్మ. అయితే ఎందుకు జగద్గురువు అంటారంటే భగవద్గీత సనాతన ధర్మానికి ఒక ఫౌండేషన్ బుక్ అన్నమాట. సనాతన ధర్మం యొక్క సిద్ధాంతాలన్నీ కూడా భగవద్గీత ప్రస్తావన చేసింది, ప్రతిపాదన చేసింది. అందుకే ఆచార్యులందరూ కూడా గీత పైన భాష్యాన్ని రచించారు. కాబట్టి ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఒక న్యూస్ పేపర్ ఇచ్చారనుకోండి, మీరు ఈ న్యూస్ పేపర్ చదవండి అని చూస్తారు. మీరు ఇది నిన్న న్యూస్ పేపర్ పక్కన పెట్టేస్తారు. అవునా? మీకు ఒక డైరీ ఇచ్చారనుకోండి, ఇప్పుడు 2025 వస్తుంది, మీరు చూసారనుకోండి, అరే ఇది 2023, ఇది ఏమంటారు మీరు సామాన్లు లిస్ట్ రాసుకోవడానికి, తర్వాత ఐరన్ ఎన్ని ఇచ్చారు అని రాసుకోవడానికి యూజ్ చేస్తారు. ఎందుకంటే 2023 డైరీ 2025లో పనిచేయదు. కానీ మీరు చూడండి, భగవద్గీత 5000 సంవత్సరాలు అయినది, కానీ ఇప్పటికీ అందరూ అధ్యయనం చేస్తున్నారు భగవద్గీతని. ఇప్పటికీ అన్నిటికంటే మోస్ట్ కమెంటెడ్ బుక్ ఏదన్నా ప్రపంచంలో ఉంటే అది భగవద్గీత. ప్లస్ భగవద్గీతలో ఏం మార్పులు లేవు. స్వామి చెప్పిన 700 శ్లోకాలు ఏవైతే భగవద్గీతలో ఉన్నాయో అవే నడుస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇంకా వాటి యొక్క అప్లికేషన్ పెరుగుతుంది. మొన్న మేము ఒక మేనేజ్మెంట్ కోర్స్ అటెండ్ అయ్యామన్నమాట. అందులో చెప్తున్నారు, ప్రపంచంలో ఎవరు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ చెప్పినా అది భగవద్గీత నుంచే దొంగతనం చేసినవి. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, దాన్ని ఒక వెస్టర్నైజ్డ్ పబ్లిసిటీ చేసి మనకు అమ్మేస్తూ ఉంటారు. మనమేమో చాలా అమాయకులుగా ఎంత బాగా చెప్పారు. అవన్నీ గీతలో ఉన్నాయి. కాబట్టి గీతాచార్యుడిగా
ప్రపంచంలో ఎవరైనా సరే గీత పట్టుకొని చదివితే వారి యొక్క మనసు మార్పు చెంది వారి యొక్క జీవితం మార్పు చెందే ఒక జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చాడు కాబట్టి ఆయన జగద్గురువు అయ్యారు, మొట్టమొదటి జగద్గురువు అయ్యారు. కాబట్టి అందరి గురువులకి ఆయనే గురువు, ఎందుకంటే ఆయన ఉపదేశం చేసిన తత్వములే మనందరం మాట్లాడుకుంటాం కాబట్టి. అది నారాయణుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన, కృష్ణుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన, వ్యాసుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన, హయగ్రీవుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన, హంసావతారంగా జ్ఞానాన్ని ఇచ్చిన, కపిలుడిగా జ్ఞానాన్ని ఇచ్చిన, అన్ని అవతారాలు జ్ఞానాన్ని పంచడానికి కోసమే వచ్చాయి. కాబట్టి ఆయన జ్ఞాన నిధి. అందులో భగవంతుడికి షడైశ్వర్య సంపూర్ణుడు అంటాడు. భగవాన్ అనే వాటికి నిర్వచనంగా పరాశర మహర్షి విష్ణు పురాణంలో షడ్ ఐశ్వర్యములు పరిపూర్ణంగా కలిగినవారు అని చెప్తారు. అందులో ఒక ఐశ్వర్యం సకల జ్ఞానము కలిగినవాడు ఆయన. కాబట్టి ఆయనకి తెలియనదంటూ ఏముండదు. ఆయన ఇచ్చేదే మనకి ధర్మము అని అంట. అందుకే మన శాస్త్రములు ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు చెప్పినదే ధర్మము, భగవంతుడు చెప్పిందే గీత. ఆ గీత ఎక్కడ ప్రపంచంలో ఎవరు అధ్యయనం చేసి పాలించినా సరే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. కృష్ణుడు గీతాచార్యుడై జగద్గురువులై వసుదే వసుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అటువంటి గీతా జయంతి మహోత్సవాన్ని కూడా మనం ఇటీవల చేసుకున్నాం. ఈ నెల రోజులన్నీ మార్గశీర్ష మాసం అంతా చాలా ముఖ్యమైనది. ఎందుకో తెలుసా అండి, కృష్ణుడు గీతలో చెప్పారు ఒక విషయాన్ని, మాసానా మార్గశీర్షోహం అని అన్నారనమాట. కాబట్టి ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా గీతను అధ్యయనం చేయటం, గీతని వినటం. మన ప్రణవానంద దాస్ అనే ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో, అందులో మనకి ప్లేలిస్ట్లో ఒకసారి మనం 18 అధ్యాయాలకి 18 గంటలు మనం ప్రవచనం అని చెప్పామన్నమాట. అది వినడానికి ప్రయత్నం చేస్తే మనకి గీత ఏం చెప్పాలనుకుంటుంది అనే విషయాలు మొత్తం కూడా మనకు అర్థమవుతాయి. అలా గీతని వినటం, గీతని చదవటం, గీతని 10 మందికి ఇవ్వటం ఈ మార్గశీర్ష మాసంలో చాలా ముఖ్యమైన విధానం అన్నమాట. ప్రభుజీ గీతా జయంతి అన్నారు కదా, గీతా జయంతి అంటే ఆ రోజు రచించడం జరిగిందా, చెప్పడం జరిగిందా, ఎందుకు అది గీతా జయంతిగా చెప్పబడింది? మీరు ఎప్పుడైనా పుట్టినరోజు ఒక పుస్తకం పుట్టినరోజు చూసారా అండి? కేవలం ఒకటే పుస్తకం పుట్టినరోజు ఈ ప్రపంచంలో ఉంటుంది, అది గీతా జయంతి. అంటే పుట్టినరోజు చేస్తున్నామంటే ఆ పుస్తకం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అయితే గీతా జయంతి యొక్క విశేషత ఏంటి అని అంటే, గీత ఆ రోజు శ్రీకృష్ణుడు ఉపదేశం చేశారు అని ఒక విషయం చెప్తారు. ఓకే. లేదు అమావాస్య రోజు ఉపదేశం చేశారు, సంజయుడు దాన్ని ప్రతిపాదన చేశారు ధృతరాష్ట్రుడికి, అది ఏకాదశి రోజు అని కూడా విషయం చెప్తారు. కానీ గీత ప్రకాశితమైన రోజు ఇది మనం తెలుసుకోవాలి. అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేసిన రోజు గీతా జయంతి. అసలు రచించింది ఎవరు ప్రభుజీ గీతని? కృష్ణుడు చెప్పాడు, వ్యాసుడు రచించాడు. అంటే విన్నది అర్జునుడు కదా, మళ్ళీ అంటే వ్యాస భగవానుడికి ఇప్పుడు వ్యాస భగవానుడి యొక్క శిష్యుడు సంజయుడు. సంజయుడికి ఒక వరం ఇస్తాడనమాట వేదవ్యాసుడు. నువ్వు ఎక్కడున్న విషయమైనా సరే నీకు కనిపిస్తుంది, నీకు అది అర్థమవుతుంది అని. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి చెప్పాలి, మామకా పాండవైశ్చైవ కిమ కుర్వత సంజయ్, ఏం చేస్తున్నారు వాళ్ళు అని సంజయుడిని అడిగాడు. సంజయుడు ఆ దివ్య దృష్టితో చూశాడు. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయాలన్నీ కూడా సంజయుడు ధారణ చేసి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. సంజయుడు మాధ్యమంగా వేదవ్యాసుడికి తెలిసి వేదవ్యాసుడు కూడా రచించాడు. కాబట్టి మహాభారతము వేదవ్యాస లిఖితం. అందులో కృష్ణుడు ఉపదేశం చేసిన భగవద్గీత మధ్యలో పొందపరిచింది అనమాట. కాబట్టి భగవద్గీత అటు శృతి ఇటు స్మృతి, అపౌరుషేయము లిఖించబడినది, రెండు కూడా విశేషమైన లక్షణం భగవద్గీతకి. అయితే ఇప్పుడు మనందరం చూస్తున్నది తెలుగులో మనకు కనిపిస్తుంది గీత అని అంటే, ముందుగా రచించింది సంస్కృతంలోనేనా ప్రభుజీ? సంస్కృతంలో ఉన్నప్పుడు అంటే ఎవరంటే వాళ్ళు చదవడానికి అంటే బ్రహ్మాండంగా గీతని ఎవరైనా చదువుకోవచ్చు. చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు, పురుషులు ఎవరైనా సరే గీత అధ్యయనం చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. ఇలా ప్రభుపాదుల వారి దయ వల్ల ఆయన ఏం చేశారంటే గీత యొక్క యాక్సెసిబిలిటీ ఎలా పెంచారు అని అంటే, ఏ లాంగ్వేజ్ సుమారుగా 70 కంటే ఎక్కువ లాంగ్వేజెస్లో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత ట్రాన్స్లేట్ చేయబడింది. ఇంకో విషయం చెప్తాను, లాస్ట్ 50 yearsలో 55 కోట్ల గీత పుస్తకాలు వితరణ చేసింది ఇస్కాన్. 55 కోట్ల పుస్తకములు వితరణ చేశారు ప్రపంచవ్యాప్తంగా. అది గొప్ప విషయం అన్నమాట. కాబట్టి అలా మనం ఈ గీతా వితర అనేది చాలా ముఖ్యమైన సేవ. కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్లో శ్రీల ప్రభుపాదుల భగవద్గీత యథాతథం అని మీరు టైప్ చేశారనుకోండి,
మీకు ఈజీగా లభించేస్తుంది. దాన్ని చక్కగా మనం చదువుకోవటమే. అది తెలుగులో అంటే తెలుగులో, ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో, హిందీలో అంటే హిందీలో, అన్నిట్లో ఉంది. ఇప్పుడు గీతని అంటే దానం చేయొచ్చా ప్రభుజీ? ఎవరికి దానం చేయొచ్చు అంటారు? ఒకవేళ దానం మన ఇంట్లో ఉండే పుస్తకాన్ని దానం చేసేయకూడదు. మన ఇంట్లో ఉండే పుస్తకాన్ని మనం చదువుకుంటూ ఇంకో పుస్తకాన్ని తీసి దానం చేయొచ్చు. ఇప్పుడు చూడండి, అందరికి ఒక క్రేజ్ పెరిగిపోయింది ఈ మధ్యలో రిటర్న్ గిఫ్ట్స్ అని. సరే, మీరు ఏ చిన్న ఫంక్షన్ చేసినా సరే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే గిఫ్ట్ కంటే వెళ్ళే గిఫ్ట్ ఇంకా ఈ ప్రెస్టీజియస్ గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లిల్లో ఉండే వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు ఏమి ఇవ్వాలి, ఏం చేయాలని. మీరు ఏ వస్తువు ఇచ్చినా సరే ఇదేంటి, ఇది అందరు ఇస్తున్నారు, ఇదెందుకు, దీనికంటే ఎక్కువ తీయచ్చు కదా, అన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఎవరు సాటిస్ఫై చేయలేం. నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు ఎవరైతే వివాహం చేసుకుంటారో రిటర్న్ గిఫ్ట్గా అందరికి ఒక గీతా పుస్తకాన్ని ఇవ్వండి. మంచి సలహా ప్రభుజీ. ఏదో ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఇవ్వండి. దాన్ని ఏదో వంక పెట్టలేడు కదా, పెట్టలేరు, ప్రసాదంగా తీసుకుంటాడు కదా. చదివితే వాడు బాగుపడతాడు, మీకు ఆ పుణ్యం వస్తుంది. ఇప్పుడు చూడండి ఎన్ని మంచి విషయాలు ఉన్నాయో. ఒక వివాహంలో ఎంత కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారండి. ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా. అసలు వివాహం పైన కాదు, వెనకాల ముందుండే తోకల పైన. అసలు వివాహం 10 నిమిషాలు అయిపోవాలి, మిగతావన్నీ రోజులు చేసేస్తున్నారు. సరే చేసుకొని ఇవ్వండి, కానీ కనీసం పెళ్లి రోజే ఇదైనా చేయండి. కనీసం సనాతన ధర్మ ప్రచారం అవుతుంది, మీకు పుణ్యం వస్తుంది, తీసుకున్న వాడికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది గీతను చదువుకోవడానికి. కాబట్టి ఎంతమంది అయితే వివాహాలు చేసుకుంటున్నారో మీరు, కానీ ఈ వీడియో మీ దగ్గరకు వస్తే మీకు కృష్ణుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు గీత పంచడానికి అని అనుకోండి. మాకు ఎంతో మంది తెలుసండి, చాలా మంది పెద్ద పెద్ద ఆఫీస్ ఫంక్షన్స్ జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, మొన్నే మేము ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ఒక ఆయన 108 భగవద్గీత పుస్తకాలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో జరిగే ఉత్సవంలో అందరికి ఇవ్వాలి అని తీసుకెళ్ళారనమాట. కాబట్టి తప్పకుండా మీకు కానీ గీత పుస్తకాలు కావాలి అని అంటే ఇస్కాన్ ఆదిలాబాద్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఎన్ని వేలు కావాలంటే అన్ని 1000 పుస్తకాలు మేము పంపిస్తాం. చక్కగా మీరు రిటర్న్ గిఫ్ట్ రూపంలో గీత పుస్తకాన్ని ఇవ్వండి. అప్పుడు మీరు అడగచ్చు, వాళ్ళు చదవరండి, చాలా మంది ఇంట్లో ఉంటే చాలండి. మీకు స్టోరీ చెప్తాను. ఒకళ్ళకి మేము గీత ఇచ్చామన్నమాట. వాళ్ళు అన్నారు మా ఇంట్లో చదవరండి పుస్తకాలు అన్నారు. మీ పిల్లలైనా మీరు చదవకపోతే మీ పిల్లవాడు ఏం చదువుతాడండి, వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదండి అని. సరే అయ్యా మీ ఇంట్లో పెట్టుకో, ఎవడైనా వచ్చినప్పుడు చదువుతాడు వాడు అని అన్నాను. సరే అని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనమాట. పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లోకి హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళ ఇంట్లో ట్రీట్మెంట్ కోసం అని వాళ్ళ చుట్టాలు ఎవరో 3 రోజుల కోసం వచ్చారట హైదరాబాద్లో ఉండడానికి. అయితే 3 రోజులకి పాటు ట్రీట్మెంట్, హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి రావటం అలా జరుగుతుంది. వాళ్ళు అనుకున్నారట సాయంత్రం పూట ఏం చేయాలి అని. వాళ్ళకి పుస్తకం షెల్ఫ్లో గీత కనిపించింది. అయితే మేము చెప్పాము ఎవరో ఒకళ్ళు చదువుతారు, మీరు ఉంచుకోండి ఇంట్లో అని అన్నాను. అంతే. వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు చదివారు, వాళ్ళకి చాలా నచ్చింది ఆ పుస్తకం. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఉండేది ఎక్కడో మహబూబ్ నగర్ ప్రాంతంలోనే ఎక్కడో. వాళ్ళు గీత చదివి వాళ్ళు భక్తులైపోయారు. మేము ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఈ విషయం చెప్పారు, ప్రభుజీ మీరు ఒకళ్ళ గీత ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న గీత మేము చదివితే మేము భక్తులం అయిపోయాం. ఎవరికొకరికి ఉపయోగపడింది. ఎవరికొకరికి ఇప్పుడు బాంబు పెట్టారనుకోండి ఎక్కడో ఒక చోట పేలుతుంది కదండి. అలానే గీత కూడా అంతే, మన దగ్గర ఉండాలంతే. మీరు చదవకపోతే మీ పిల్లలు, ఏ పిల్లలు చదవకపోతే మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరో ఒకళ్ళు చదువుతారు. గీత ఉన్న దగ్గర తరించకపోవటము అంటూ ప్రశ్నే లేదు. గీత ముట్టుకున్నవాడు, చూసినవాడు, దర్శించుకున్నవాడు, ఒక పేజ్ చదివినవాడు, ఒక అక్షరం చదివినవాడు అందరూ తరిస్తారు, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఏ లాంగ్వేజ్ లో ఉన్నది చదివినా కూడా మనకు ఏ లాంగ్వేజ్ లో ఉన్న గీతా మహాత్యం చెప్తుంది. గీత ఎక్కడైతే ఉంటే అది సాక్షాత్తుగా ప్రయాగ క్షేత్రంతో సమానము. కాబట్టి మన ఇంట్లో మనకి చాలా ముఖ్యం అండి. మనకి మీకు సాంప్రదాయంలో చూస్తే మనం మంగళం అని మంగళహారతి భగవంతుడికి సమర్పణ చేస్తాం. అందులో శాస్త్రాలకు కూడా మనం మంగళహారతి సమర్పణ చేస్తాం అన్నమాట. ఏవైతే వైదికమైన గంధములు మన ఇంట్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళింట్లో గీత, భాగవత, రామాయణాదులు ఉండవలసినదే. మీరు అనుకోకండి మా ఇంట్లో ఎవరు చదవరు, తెచ్చి పెట్టండి, ఎవరో ఒకరు చదువుతారు. పూజ రూమ్ లో పెట్టి ఉంచొచ్చా ప్రభుజీ? పూజ రూమ్ లో పెట్టేసి మంచిగా వాటికి అన్ని క్లాత్ కట్టేసేసి లోపల పెట్టేసి దండలేసేసి పుష్పాలు, పూలు, పసుపు చదవాలన్నా సరే ఆ మూట తీయటం కూడా పలకన్నా సరే వద్దులే బాబు అన్నట్టుగా ఉండకూడదు. యాక్సెసిబుల్ గా ఉండాలి ఎవడైనా చదువుకోవాలన్నప్పుడు. అవును. కాబట్టి పూజ చేసేయమనండి. అంటే ఇప్పుడు అందరూ మొన్న గీతా జయంతి రోజు ప్రవచనం చెప్తున్నాం అనమాట. ఏమన్నా మీ అందరికీ ఇప్పుడు భగవద్గీత ఆరాధన ఎలా చేయాలో చెప్తాను,
అందరు ఫస్ట్ ఆచమనం చేయండి అనగానే అందరు పుస్తకాలు తీసుకొని రాసుకుంటున్నారనమాట. ఫస్ట్ ఆచమనం చేయాలి, దాని తర్వాత మీ కుడి చేత్తో గీత తీసుకోండి, కుడి చేత్తో గీత తీసుకోండి, ఎడం చేత్తో పట్టుకోండి, దాన్ని ఓపెన్ చేయండి, చదవటం ప్రారంభించండి, ఇదే ఆరాధన అంటే ఓ ఇదేనా ఆరాధన, మేము ఇంకేదైనా చెప్తారే అనుకున్నాం ప్రభుజీ గారు, ఏం పుష్పాలు తేవాలి, ఏం అభిషేకాలు చేయాలి అని. కాబట్టి అంటే భగవంతుడి ఫోటోకు ఆరాధన చేసినట్టు చేయాలనుకున్నారు. ఒక్కొక్క విధానం ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తాం. గ్రంథాలకి ఆరాధన ఎలా చేస్తాము అని అంటే అధ్యయనం చేయటమే ఆరాధన, అది చదవటమే ఆరాధన. ఓకే. కాబట్టి ఏదో మనం ఆరతులు తిప్పేసామా అది ఇది కాదండి, మెయిన్ మనం చదవాలి పుస్తకాన్ని, గీతను భాగవతాన్ని వీటన్నిటిని అధ్యయనం చేయటమే ముఖ్యం. ఇప్పుడు చదవాలన్నప్పుడు చాలా మందికి మాంసాహారం తినే అలవాటు ఉంటుంది కదా ప్రభుజీ, మాంసాహారం తిన్న తర్వాత చదవాలనుకుంటే చదవచ్చా? ఫస్ట్ మాంసాహారం మానేయండి అందరూ. మానలేము అనుకుంటే తప్పదు. అలా ఎందుకు అనుకుంటారు మానలేము అని? మనం జీవహింస చేయటం మానలేము అని అంటే ఎలా అంటే చెప్పండి. ఇప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు అనుకోండి, నేను జనాల్ని చంపటం మానలేను అని అంటారా? అప్పుడు మీరేమంటారా? పర్వాలేదు నాన్న, నువ్వు నీకు అనిపించట్లేదు కదా చంపేసేయాలి అంటామా మనం? అనలేము. చెప్పండి, అంటారా మీరు? లేదండి మాకు చంపాలనే ప్రాణం ఉంది అంటే కంటిన్యూ అంటావా? కాను కదా. కాబట్టి మనం ఫస్ట్ నాన్ వెజిటేరియన్ ఆపేసేయండి, ధార్మికంగా ఉండండి. లేదండి మేము ఎంత చెప్పినా మేము మారము అన్న వాళ్ళు పర్వాలేదు, గీత చదవటం ప్రారంభం చేయండి, ఆ గీత యొక్క అనుగ్రహం చేత మానేస్తాం. ఓకే. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను, ఎందుకు మానేయమంటున్నావు అంటే, ఇప్పుడు గీత చదివినప్పుడు అది వంటికి ఎక్కాలి కూడా కదండి. అవును. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు మీరు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, మీకు ఈ మెడిసిన్ వేసుకోండి అని ఇస్తారు, దాంతోపాటు ఇవి తినకూడదు అని ఒక లిస్ట్ ఇస్తారు మనకి. అవును ప్రభుజీ. డాక్టర్ ఏమంటాడంటే ఇవి తినటం ఆపేస్తేనే నీకు ఈ మెడిసిన్ పనిచేస్తుంది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు మీరు నాకు అడిగారు అనుకోండి, ప్రభుజీ మెడిసిన్ మెయినా ఇవి ఆపేయటం మెయినా అని నేను మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరు ఏం చెప్తారండి? మెడిసినే మెయిన్ అని చెప్తా నేను. మెడిసినే మెయినా, ఆపటం మెయిన్ కాదు కదా? కాదు, దాని బదులు ఇంకో ఫుడ్ తినొచ్చు, కానీ మెడిసిన్ ఆపితే అది తగ్గదు కదా ప్రభుజీ. నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు ఈ మెడిసిన్ మెయిన్ అనుకున్నాం అనుకోండి, ఈ మెడిసిన్ వేసుకుంటూ డాక్టర్ తినద్దు అన్న విషయాలు కూడా తింటూ ఉన్నాం అనుకోండి, మనకి మెడిసిన్ శరీరం పైన పనిచేస్తుందా? పనిచేయదు. రెండు మెయినే కదా. ఎంత మెడిసిన్ మెయినో అంతే పథ్యం కూడా మెయిన్. అవునా కదా? అలానే ఎంత మనం గీత చదవటం ముఖ్యమో అంతగా ఏవైతే గీత వద్దు అని అంటుందో వాటిని దూరంగా పెట్టడం కూడా ముఖ్యమే. మనం ఎప్పుడైతే మాంసాహారం, మద్యం, మాదక ద్రవ్యాలు, జూదం ఆపటం వల్ల ఏమవుతుంది అంటే, మెడిసిన్ ఏదైతే మనం తీసుకుంటున్నా, గీత అధ్యయనం చేస్తున్నామో, జపం చేస్తున్నామో, పూజ చేస్తున్నామో, ఆరాధన చేస్తున్నామో అది మనకి వంటికి ఎక్కుతుంది. మనకి ఏంటి తత్వము అని అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఈ డీపర్ స్పిరిచువల్ సైన్సెస్ అర్థం చేసుకోవాలంటే మనం సత్వగుణంలోకి రావాలి. సత్వగుణం అంటే ఎటువంటి జీవహింస, ప్రాణిహింస, స్వయం హింస. ఇప్పుడు చూడండి, మాంసాహారం తినడం అంటే వేరే వాడిని హింసించడం, మాదక ద్రవ్యాలు, సిగరెట్, మందు. ఇప్పుడు చూడండి, ఈ శాస్త్రం వరకు చెప్పాల్సిన అవసరం లేదండి, సిగరెట్ డబ్బా పైనే చూపిస్తుంది స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. మీరు సినిమాలలో ఒక చిన్న వాడు మందు బాటిల్ చూపించాడంటే పక్కన స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ డేంజరస్ టు హెల్త్ అని అంటారు. అవును ప్రభుజీ. ఒకటి, మీరు వేరే వాళ్ళనైనా హింసిస్తున్నారు, మీ శరీరాన్ని మీరు స్వయంగానే హింస పెట్టుకుంటున్నారు. ఎక్కడైతే హింస ఉన్నదో అక్కడ ధర్మం ఉండలేదు. మొన్న మేము ఒక విషయంలో చెప్తున్నాం అనమాట, హిందూ అంటే అర్థమే హింసకి ఎంతో దూరంగా ఉండేవాడే హిందువు. అది హిందూ యొక్క అర్థం. కాబట్టి మాంసాహారం తిని గీత చదవచ్చా అని అంటే ఫస్ట్ మాంసాహారం మంజేయండి. ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది, తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది, ఒక సంకల్పం తీసుకోండి. ఎవరైనా అంటారండి మేము తినకపోతే చచ్చిపోతామని? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేదు కదా. అది ఏమి, నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకుపోతే చచ్చిపోతాను అని అంటే ఓకే పర్వాలేదయ్యా, ఊపిరి పీల్చుకో అని చెప్తాను. నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాము, సరే పర్వాలేదు, అది కూడా ఒప్పుకుంటే. నేను వేరే ప్రాణిని చంపి తినకపోతే చచ్చిపోతాను అనేవాడు ఉంటాడా అండి ఎవరైనా? లేరు కదా. కాబట్టి అది నీ ప్రాణం పైకి రావట్లేదు, కాబట్టి వేరే వాళ్ళ ప్రాణం తీయకు. కాబట్టి మనం ఒక సంకల్పం తీసుకుందాం, మంచిగా ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే,
ఒకళ్ళు ఇటీవల మాకు చెప్పారు, ఒక కంపెనీలో పనిచేసే 250 మంది ఎంప్లాయీస్ మన వీడియోస్ వల్ల మాంసాహారాన్ని మానేసిన వాళ్ళు ఉన్నారు. అవును అవును. కాబట్టి అందుకేసమే మనం మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే జనాలకు పాపం తెలియదు. ఇప్పుడు ఉండే ప్రవచనకర్తలు కూడా ఎలా తయారయ్యారంటే, ఏం తిన్నా పర్వాలేదు, మీరేం చేసినా పర్వాలేదు, అన్నీ వీటికి వాటికి సంబంధం లేదు, అది ఇది అంటున్నారు. అవును. కానీ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి ధర్మం ఏంటో తెలిసినప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలి కదా, అది మన కర్తవ్యం కదా. కాబట్టి అందుకోసం చెప్తున్నాం. కాబట్టి మంచిగా ధార్మికంగా ఉండండి, మంచి భగవంతుడి యొక్క కృప పొందే విధంగా ఉండాలి. కాబట్టి గీత చదవండి. గీత చదివిన విషయాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మన చెడు అలవాట్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పోతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రభుజీ, ఇప్పుడు ఆహార నియమాలు అయితే పాటించాలి ఆధ్యాత్మికంగా మనం ఉన్నప్పుడు, మన ధర్మ ప్రకారంగా శాస్త్రంలో ఏం చెప్పబడిందో అని అన్నారు. అయితే ఆహార నియమాలు పాటించడం వరకు ఓకే, కానీ ఆహారం కూడా తినకుండా, అంటే ఉపవాసం తినకుండా పూజలు చేయమని అలా ఉందా మన ధర్మంలో, అంటే ఏం చెప్తారు? మీకు విషయం తెలుసా, ఇప్పుడు పెద్ద థియరీ నడుస్తుంది, మీరు ఇంటర్నెట్లో చూడండి ఈ విషయం గురించి. ఎంత మనం తక్కువ తింటే అంత మన ఆరోగ్యం బాగుంటుంది. అవును. మీకు ఒక సైంటిస్ట్, అవార్డ్ విన్నింగ్ సైంటిస్ట్ ప్రతిపాదన చేసింది, 15 రోజులకు ఒకసారి కానీ ఉపవాసం ఉంటే క్యాన్సర్ని మొత్తం క్యాన్సర్ సెల్స్ని తినేస్తుంది బాడీ అని, ఫుల్ బాడీ డీటాక్స్ అయిపోతుంది అని. 15 రోజులకు ఒకసారి వచ్చేది ఏకాదశి. మనం ఏకాదశి ఉపవాసం ఉండండి రా అంటే, దేవుడు అలా ఉండమన్నాడా, ఇది చేయమన్నాడా అని అంటారు. కానీ వెస్టర్న్ సైంటిస్ట్ వచ్చి డూ దిస్ ఫాస్టింగ్ అండ్ యూ విల్ బి క్యాన్సర్ సెల్స్ విల్ బి గాన్ అనగానే ఓ వా అని అంటారు మన వాళ్ళు. అది మన దగ్గర ఉండే ఒక మూర్ఖత్వం అంటారు చూడండి, అమాయకత్వము, అజ్ఞానము అని అనొచ్చు మనం. కాబట్టి మన శాస్త్రం ఏదైతే చెప్తుందో అది జాగ్రత్తగా ఆచరించటం వల్ల మనకు తెలుస్తుంది. ప్రతిదీ ప్రశ్నించాల్సిన అవసరం లేదండి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆచరించాలి. ఇప్పుడు మీకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారనుకోండి, యూనిఫామ్ వేసుకోండి, సాక్స్ ఈ కలర్లో ఉండాలి, షూస్ ఇలా ఉండాలి, పాలిష్ చేసుకొని రావాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, ఆడపిల్లలు అయితే జడ వేసుకొని రావాలి అని చెప్తారు. ఎందుకు జడ వేసుకోవాలి, ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలి, ఎందుకు షూ పాలిష్ చేసుకోవాలి, ఇవన్నీ అడగం, చెప్పింది చేస్తాం. చెప్పినప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఓ ఇది అందరూ కామన్గా ఉండడానికి, ఇది డిసిప్లిన్గా ఉండడానికి, మనకి బాధ్యత నేర్పించడానికి, క్లీన్లీనెస్ నేర్పించడానికి, ఒక యునైటెడ్ కాన్షియస్నెస్ రావడానికి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆచరిస్తూ ఉన్నప్పుడు, 10 మందిని చూస్తున్నప్పుడు వస్తాయి. కానీ మన లోపల ఏమైపోయింది, ఫస్ట్ ఏం చేయాలన్నా సరే ప్రశ్నించడం ప్రారంభం చేసాం. ఇది చేయండి రా, ఎందుకు చేయాలి, ఇది చేస్తేనే దేవుడు కరుణిస్తాడా, ఇది చేస్తేనే ఇది అవుతుందా, లేకపోతే అవ్వదా? ప్రతిదానికి ఆన్సర్ ఉంటుందండి. కానీ ఎవరికి చెప్తాము? ఎవరైతే వినయంగా ఆచరిస్తున్నారో అటువంటి వారికి చెప్పచ్చు, మూర్ఖంగా వాదించేవాడికి చెప్పలేము. కాబట్టి ఉపవాసం ఎందుకోసము, ఇలా వ్రతం ఎందుకోసము, లేదా ఒక పూజా విధానం ఎందుకోసము అని అంటే అది మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది, భగవత్ ప్రీత్యర్థం. మన ఆరోగ్యం బాగుండటం ఇవన్నీ సెకండరీ. కొన్ని నియమాలు శాస్త్రములు చెప్పాయి, ఈరోజు ఇలా ఉండండి, ఈరోజు ఇలా ఉండండి అని. మన పెద్దలు చెప్పిన మాట, పెద్దల మాట పెరగన్న మూట అంటాం కదండి. పెద్దలు చెప్పిన మాటే పెరగన్న మూట అంటే శాస్త్రం చెప్పిన మాట ఇంకెంత మంచిది చెప్పాలి. కాబట్టి ఆచరించడం ప్రధానం. ఒకసారి ఆచరించడం ప్రారంభం చేస్తే మనకి ఎవరిని అర్థకాకుండా తెలిసిపోతుంది ఎందుకు చేయమన్నారు ఏంటి, ఆ బెనిఫిట్స్ మనమే చూస్తాం. ఇప్పుడు ఒక ఆహార నియమాన్ని చెప్పామనుకోండి, దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు కన్సిస్టెంట్గా మనకు తెలుస్తుంది, అరే మన జీవితం ఎలా మారింది, మన క్లారిటీ ఆఫ్ మైండ్, థాట్, మన జీవన శైలి, మనం మాట్లాడే విధానం, మన ఆలోచనలు, మన స్ట్రెస్, మన డిప్రెషన్, మన యాంగర్, అవన్నీ ఎట్లా తగ్గుతుంది. లేదు నాకు ప్రూవ్ చేయి తర్వాత మానేస్తానంటే ఎలా చెప్పండి? కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటి జాయిన్ అవుతున్నాడు, నాకు జాబ్ ఇస్తేనే నేను జాయిన్ అవుతా అంటాడా? అన్నారు. నువ్వు జాయిన్ అవ్వు, నువ్వు చదువు, అప్పుడు నీకు జాబ్ వస్తుంది, అంతే కదా. ఫస్ట్ నాకు ప్లేస్మెంట్ ఇవ్వు తర్వాత జాయిన్ అవుతానంటే ఎలా అండి? అవును. ఫస్ట్ నువ్వు జాయిన్ అవ్వు, ప్రాసెస్ని ఫాలో అవ్వు, అప్పుడు మొత్తం క్లియర్గా వస్తుంది. అయితే ప్రభుజీ నాది ఒక చిన్న డౌట్, అంటే ఇలా ఆలోచించడానికి కారణం ఇది అయి ఉంటుందేమో అని. కొన్ని అంటే ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టుగా నమ్ముతున్నారు అంటే అది మనకి ఎప్పుడో ఉంది శాస్త్రాల్లో. కానీ మన శాస్త్రాలు పురాణాల విషయానికి వస్తే కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రింద నుంచి ఉన్నవి అని చెప్తారు. కానీ అంటే ప్రతిదానికి కూడా ఒక నిర్దిష్టమైన అంటే ఇది టైము, ఇప్పుడు రచించారు లేకపోతే ఇప్పుడు రాశారు, ఇప్పటి నుంచి ఉంది అని నిర్దిష్టమైన ఒక సమయం లేదు. అందుకని చెప్పి నిర్దిష్టమైన సమయం ఉంటుందండి, ఎందుకంటే దానికి నిర్దిష్టమైన సమయమే లేదు, అనాదిగా వస్తుంది. భగవంతుడు ఉన్నప్పటి నుంచి జ్ఞానం ఉన్నది. భగవంతుడు బ్రహ్మకు ఉపదేశం చేశారు వేదాలు, ఎప్పుడని ఎలా చెప్తాం? అది అని అంటాం. అవును,
ఆదికి టైం ఇన్ఫినిటీకి ఎప్పుడు అయిపోతుంది ఇన్ఫినిటీ చెప్పండి అంటే ఎలా అంటాం? చెప్పలేం. అలానే ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ లేదండి. కొన్ని విషయాలకు చెప్పచ్చు. భగవద్గీత 5000 సంవత్సరాలు అయింది. ఎందుకంటే కృష్ణుడు ఆవిర్భావం అప్పుడైంది. కృష్ణుడు 125 సంవత్సరాలు ఉన్నప్పుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశారు. ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి సుమారుగా ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు కృష్ణుడు పుట్టినరోజు ఏదైతే కృష్ణాష్టమి చేసుకుంటారో అప్పుడు రాస్తారు 5000 ఎన్నో సంవత్సర జన్మాష్టమి అని. కొన్ని నిర్దేశం ఉంది. కానీ అపౌరుషేయమైన వేదములకు ఎలా చెప్తాను చెప్పండి మనం. వ్యాసుల వారు 5000 సంవత్సరాల క్రితం వేద విభజనను చేశారు. అన్ని ఎంతో పైలప్గా ఉన్న వేదాలన్నింటినీ 4 కేటగిరీస్గా చేసి చక్కగా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా మనకు అందించారు. కాబట్టి దానికి ఒక లెక్క ఉంది. ఓకే. కాబట్టి అన్నిటినీ అందుకే ఇందాక అన్నట్టుగా మనము ఇప్పుడు టీచర్ ఇక్కడ అమెరికా ఉంది అని మనం మ్యాప్లో చూపించేసింది అనుకోండి, వెళ్ళొచ్చాక నమ్మం కదండి. అమెరికా ఉంది అంటే అమెరికా ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్లో ఈ కాంటినెంట్ ఏంటి అమెరికా రాసిస్తాం. కానీ టీచర్ని అడగమను ఏంటి ప్రూఫ్ చూపించమని. కాబట్టి శాస్త్రాన్ని మనం యథాతథంగా ఫస్ట్ మనం కొద్దిగా నమ్మకాన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ నమ్మకం బట్టి మనకి ఆ శాస్త్రం అనేది ప్రస్ఫుటితం అవుతుంది, మన మనసులో గోచరం అవుతుంది, మనకి విషయాలు తెలుస్తూ ఉంటాయి. దానికి భాగవతోత్తముల యొక్క సాంగత్యం, సద్వైష్ణవ ఆచార్యుల యొక్క సాంగత్యం, గురువుల యొక్క సాంగత్యం, పరంపరాగతమైన గురు పరంపర యొక్క సాంగత్యం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మన మిగతా విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ప్రభుజీ, గీతని ఉపనిషత్తు అని అంటుంటారు. ఎందుకని ఉపనిషత్తు అంటారు? ఉపనిషత్తులో ఉండే జ్ఞానం అంతా కూడా గీతలో ఉన్నది. ఇప్పుడు చూడండి, మీరు పాలు తీసుకున్నారనుకోండి, ఓ 10 లీటర్ల పాలు తీసుకున్నారు, దాన్ని బాగా మీరు వేడి చేస్తూ ఉన్నారనుకోండి, కొద్దిసేపు అయ్యాక ఎర్రగా మారుతాయి. దాని తర్వాత ఇంకా చాలా కండెన్స్ అయిపోతుంది, దాన్ని రబడీ అంటారు. తెలుసా? మీరు రబడీ తిన్నారా ఎప్పుడైనా? రబడీ చాలా కండెన్స్ అయిపోయింది అనుకోండి, ఖోవా అయిపోతుంది. ఖోవాతో బిల్లలు చేశారనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఖోవా బిల్లలు తిన్నారా? తిన్నాను. చూడండి, ఇంత పాలు కండెన్స్ అయ్యి రబడీ అయ్యి, రబడీ కండెన్స్ అయితే కోవా బిల్లలు అయ్యాను అనుకోండి, ఎంత స్వీట్గా ఉంటుంది. అలా శాస్త్రములు ఎన్నో ఉన్నాయి. వాటి యొక్క సారాంశం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క సారాంశం గీత. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన. అన్ని ఉపనిషత్తులు కూడా సర్వోపనిషదో గావు, అన్ని ఉపనిషత్తులు కలిపి ఒక ఆవు అనుకుంటే, దుగ్ధా గోపాలనందన, ఆ ఆవు యొక్క పాలు ప్రీతికి పార్థో వత్సః అంటే అర్జునుడు ఒక దూడగా చేసుకొని మన కోసం అందించిన పాలే గీత. గీతామృతం మహత్ అని. అటువంటి గీతామృతం ఏదైతే భగవద్గీత ఉందో అది అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశమే, కాబట్టి అది ఉపనిషత్, గీతోపనిషద్ అని మనం అంటాం. ప్రభుజీ, ఇప్పుడు విష్ణువు అవతారాల్లోకెల్లా, అన్ని అవతారాల్లోకెల్లా కృష్ణుడి ఒక్క అవతారానికి మాత్రమే, అంటే ఒక బోయవాడి చేతిలో విషపు బాణానికి మరణించాడు అని చెప్పి వింటూ ఉంటాం. ఎందుకని ఇలా డిసైడ్ చేయబడింది అంటారు? ఎలా సాధ్యపడింది? ఎలా అసలు కృష్ణుడు బోయవాడి చేతిలో చనిపోయాడు అనేది అబద్ధం. అబద్ధమా? మరి ఒక విషయం మీకు అడుగుతాను చెప్పి. చిన్నపిల్లవాడు 6 రోజులు 8 రోజులు అంత వయసున్న పిల్లవాడికి పూతన అని ఒక పెద్ద రాక్షసి వచ్చింది. ఒకసారి మీరు వినే ఉంటారు కృష్ణుడి యొక్క కథలో. విన్నారా పూతన రాక్షసి? 21 మైళ్ళు ఉండేది ఆ రాక్షసి. ఎంత పిల్లవాడు 6 రోజులు. అటువంటి పిల్లవాడిని పట్టుకొని అలాంటి పూతన సంహారం 6 రోజులకి చేసిన కృష్ణుడు. 21 మైళ్ళు ఉండే రాక్షసి. తృణావర్త, శకటాసుర, కేశి, అరుష్టాసుర, ప్రలంబాసుర, వత్సాసుర, ధేనుకాసుర, ఇలాంటి అసురులందరినీ, అఘాసుర, వ్యోమాసుర, ఇటువంటి అసురులందరినీ చిన్న వయసులో, చిన్న పిల్లవాడు ఇలా బొమ్మలతో ఆడినట్టుగా, చిన్నపిల్లలు యానిమల్ బొమ్మలను ఆడతారు చూడండి, అవి చిన్న పిల్లవాడు తీసుకొని ఇలా పడేశాడు అనుకోండి, ఆ డైనోసారస్ వెళ్ళి అలా గోడకి ఎత్తుక్కుంటుంది. అలా చిన్నపిల్లలు, ఇంత దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ వణికిపోయి అసురులందరూ చిన్నపిల్లవాడిగా కృష్ణుడు సంహరించేశాడు. కాళీ అనే విషపూరితమైన సర్పం పైన నృత్యం చేసి కాళీయుడిని తరింపజేశాడు ఆయన. కస్యానుభావో నదేవ విద్మహే తవాంగ్రిరేణు స్పర్శాధికార. కాళీయుడిని అనుగ్రహించిన కృష్ణుడు ఒకసారి మొత్తం కారు చిచ్చు, మొత్తం అరణ్యంలో అంతా మంట పెట్టుకుంటే అనేసరికి మొత్తం మంటంతా ఆయన లోపలికి వెళ్ళిపోయింది. గోవర్ధనగిరి 21 మైళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం. బృందావనంలో ఆనాటికి ఎంతో ఉండేది. గోవర్ధనుడికి ఒక శాపం ఉంది, రోజు ఆవగిందంతా తక్కువ అయిపోతావు అని.
అందుకోసం ఇప్పుడు చూస్తే కృషించిపోయింది. కానీ కృష్ణుడు ఉన్నప్పుడు ఇంకా మహిమాన్వితంగా ఉండేది. అటువంటి పర్వతాన్ని 7 రోజులు 7 రాత్రులు చిటికని వేలిపైన ఎడమ చేతి చిటికని వేలిపైన పట్టుకున్న కృష్ణుడు ప్రవాసన అనే ఒక పర్వతం ఉండేదండి. ఒక పెద్ద మౌంటైన్ పై నుంచి లాంగ్ జంప్ చేస్తాడు ఆయన. లాంగ్ జంప్ చేసినప్పుడు సేఫ్ ల్యాండింగ్ అవుతుంది ఆయనకి. మీకు ఇంకో విషయం చెప్తాను, యమలోకానికి వెళ్ళి వాళ్ళ గురువు గారి యొక్క శిష్యుడిని పట్టుకొని వస్తాడు కృష్ణుడు. అటువంటి శిష్యుడికి ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళి యమలోకంలో శంఖం పూరించాడో యమధర్మరాజు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీకేం కావాలో చెప్పు అనగానే, మా గురువు గారి శిష్యుని వదిలేసి అనగానే తీసుకొచ్చి, అయ్యా తీసుకోండి, నువ్వే ప్రపంచానికి సొత్తు, నువ్వేం కావాలన్నా ఇస్తాను అని యమధర్మరాజు ఇచ్చేసి. అటువంటి కృష్ణుడికి ఒక బోయవాడు బాణాన్ని పాదాలకు, మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒక పాదానికి ఒక ఫీట్కి ఎవరికైనా బుల్లెట్ తగిలింది అనుకోండి, చనిపోతాడా? చనిపోరు. కాకపోతే కాలు మన సీరియళ్లలో పాయింట్ బ్లాక్ లో బుల్లెట్ పోయినా సరే వాడు నెక్స్ట్ మినిట్ వాళ్ళ భార్య ప్రార్థన చేయగానే లేచి నించుంటాడు. అలాంటిది పరమాత్మ, భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ కాలికి ఒక బాణం తలిగితే చనిపోతారు అని అంటే ఎలా మనం నమ్మగలుగుతాం చెప్పండి? ఎటువంటి స్వామి! మీకు ఒక విషయం చెప్తాను, అందుకే శాస్త్రాన్ని చదవాలి. ఇన్స్టాగ్రామ్ రీళ్ళు అవి ఇవి చూడకూడదు. భాగవతం ఏం చెప్తుంది అంటే, కృష్ణుడు అలా ఒక పెద్ద చెట్టు కింద శంఖచక్ర గదా పద్మములతో ఇలా విశ్రమించి ఉన్నాడు. దూరం నుంచి ఒక బోయవాడు చూశాడు కృష్ణుడిని. కృష్ణుడి యొక్క పాదము ఆయనకి ఒక జింక చెవిలా కనిపించింది అన్నమాట. అయితే దూరం నుంచి ఆయన బాణం వేశాడు. ఆ బాణం వచ్చి కృష్ణుడికి తలిగింది. తర్వాత ఆ బోయవాడు వచ్చాడు. ఇప్పుడు బాణం వేసాక చూస్తాడు కదండి, గురి తలిగిందా, ప్రాణం చూసుకోవచ్చు అని కృష్ణుడి దగ్గరికి వస్తాడు. ఓ కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా కృష్ణుడు అని దర్శిస్తాడు. 3 ప్రదక్షిణలు చేస్తాడు కృష్ణుడికి. కృష్ణుడు అంటే, అయ్యా నీకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నాను అని, నువ్వు నా విరమణ చేసే నేను లీలలో, నా అంతర్ధానం అయ్యే లీలలో నువ్వు కూడా నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చావు కాబట్టి నీకు మోక్షాన్ని షూట్ చేసిన వాడేమో మోక్షానికి ఇచ్చేసాడు ఆయన, ఈయనేమో శరీరాన్ని విడిచిపెట్టేశారంటే ఎంత విచిత్రం చూడండి. దాని తర్వాత ఏదో ఆ బాణం అలానే ఉంది. స్వామి అన్నీ ఇంకా అవతార పరిసమాప్తి చెయ్యాలి అని అనుకునే సమయంలో దేవతలందరూ, వారి కోసం కదండి కృష్ణుడు ఆవిర్భవించింది, అందరు దేవతలు వచ్చి పైనుంచి పుష్పవృష్టి కురిపిస్తున్నారనమాట. తండ్రి నా కోసం నువ్వు అవతరించావు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని అందరూ కృష్ణుని స్తోత్రం చేస్తుంటే, కృష్ణో స్వదాగోపకతే ధర్మ జ్ఞానాభి సహ, కృష్ణుడు శరీరాన్ని వదిలేసి ఇక్కడేదో తర్వాత ఆయన ఆత్మ పైకి వెళ్ళిపోయింది అలాంటిది ఏమి ఉండదండి. ఆయన స్వయంగా శరీరం పూర్తి శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనకి ఆత్మ వేరు శరీరం వేరు కాదండి. కృష్ణుడు మనలాగా జీవుడు పంచభౌతికమైన దేహం కాదండి. జన్మ కర్మచ మే దివ్యం, ఆయన జన్మ దివ్యం, ఆయన కర్మ దివ్యం, ఆయన శరీరం దివ్యం. ఆయన ఎలా అయితే ఆ చెట్టు కింద కూర్చున్నారో అలానే శరీరంగా ఆయన యొక్క ధామానికి చేరుకున్నారు కృష్ణ పరమాత్మ. ఎప్పుడు ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి ఆయన ఆ సంకల్పం చేసేసుకున్నప్పుడు. కాబట్టి ఆ బోయవాడి చేతితో చనిపోయాడు అనేది పెద్ద అబద్ధం. ఇప్పుడు ఇక్కడ అంటే ఈయనకు మోక్షం కల్పించడం కోసమే ఆ బాణం తగలడమా ప్రభుజీ, లేదంటే రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపటము ఇదంతా? ఎందుకంటే వాలి చనిపోయే ముందు రాముడికి క్షమాపణ అడిగి, అయ్యా నువ్వు చేసింది ధర్మమే అని వాళ్ళ కుమారుడిని రాముడికి సరెండర్ చేయించి వెళ్ళిపోతాడు. కాబట్టి భగవంతుడికి మనలాగా ఎవ్రీ యాక్షన్ యాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాంటి స్వామి దగ్గర పనిచేయవండి. కానీ ప్రతి ఒక్కరు ఉండదు. అదే ఉదాహరణగా తీసుకుంటారు. మనకి మనం వాట్సాప్ యూనివర్సిటీ, ఇన్స్టాగ్రామ్ కాలేజ్, ఫేస్బుక్ ట్యూషన్స్ ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి మనం ఇలా తయారయ్యాం. కానీ శాస్త్రంగా అర్థం చేసుకోవాలి మనం. కావున కృష్ణుడికి భగవంతుడికి పుట్టుక ఉండదు, భగవంతుడికి మరణం ఉండదు. ప్రభుజీ ఇప్పుడు మనకున్న 4 యుగాల్లో ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము. అయితే కలి ప్రభావం వల్ల రకరకాల పాపాలు పెరిగిపోతున్నాయి, అది కలి ధర్మం అంటుంటారు. మరి ఈ కలియుగంలో మన అంటే తప్పు ఒప్పులని మన కర్మలని తప్పించుకునే శక్తి మనకు ఉందంటారా? కలో దోష నిదేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగపరం రజేత్ అని మన శాస్త్రం చెప్తుంది. కలియుగంలో మీరు చెప్పినట్టుగా దోషాల నిధి. ఇంకా మీకు విషయం చెప్పినా అండి, కలియుగం స్టార్టే అవ్వలేదు, ఇది ఇంకా కలి యుగ సంధి కాలము అని అంటారు.
మొట్టమొదటి 5,000 సంవత్సరములు, 5,000 సంవత్సరములు, 6,000 సంవత్సరాలు అలా చేంజ్ అనమాట. బ్రిడ్జ్ టైం ఇది. అంటే ద్వాపర యుగానికి కలియుగానికి బ్రిడ్జింగ్ టైం ఇది. మార్గం అనుకోవాలా? అంటే పూర్తి కలియుగం ఆరంభం అవ్వలేదు ఇంకా. ఓకే. ఈ 5-10 years 5,000 years సంధి కాలము అని అంటారనమాట దాన్ని. కాబట్టి ఇంకా కలియుగం ప్రారంభం అవ్వకముందే కలియుగం ఇలా అన్యాయం ఘోరం అంటున్నారు. ఇంకా కలియుగం ప్రారంభమయ్యాక ఇలా ఉంటుంది చెప్పండి. ఇంకా ఘోరాలు ఎక్కువ. అప్పుడైతే ఇంకా మీరు భక్తి చేయాలన్నా ధర్మం చేయాలన్నా మీకు ఎవడు ఐ డ్రీమ్స్ టీవీలో కృష్ణుడి గురించి మాట్లాడేవాడు ఉండడు. మొత్తం ఎంటర్టైన్మెంటే ఉంటుంది. ఓకే. కాబట్టి ఇప్పుడే మనకి వస్తుంది, కాబట్టి ఇప్పుడే మనం సీరియస్గా తీసుకొని ఇప్పుడే మనం జపం చేసుకోవటం, గీత చదువుకోవటం. ఎందుకంటే మళ్ళీ అనుకోవచ్చు మళ్ళీ వచ్చే జన్మలు చూద్దాం. వచ్చే జన్మలో నువ్వు చూడొచ్చు, కానీ నీకు చెప్పేవాడు ఎవడు ఉంటాడు కదా. కలియుగం ముందుకు వెళ్తూ ఉంటే ధర్మం మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ధర్మం మనకి ఈ మానవ జన్మ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మనకి మంచి విషయాలు తెలుస్తున్నాయంటే ఈ క్షణం మనం మంచి మార్గంలోకి వెళ్ళవలసింది. ప్రభుజీ, మీరు అసలు కలియుగం ప్రారంభమే అవ్వలేదు, ఇది సంధికాలం అంటున్నారు. కానీ ఈ మధ్య జరిగిన ప్రారంభమైనది కానీ పూర్తిగా కలి ప్రభావం లేదు ఇప్పుడు ఇంకా. ఓకే. కానీ చాలా మంది అసలు కలియుగం యుగాంతమే జరగబోతోంది అని చెప్పి ఇప్పుడు వచ్చిన భూకంపాలు, ఈ ప్రళయాలను చూసి అంటున్నారు కదా. టైం ఉంది, ఇప్పుడే లేదు, ఇంకా చాలా టైం ఉంది. ఇంకా 4 లక్షల పైన సంవత్సరాలు ఉంది కలియుగం అయిపోయేసరికి. దాంట్లో ఏమి ఇది లేదు, చాలా అన్యాయాలు పెరిగిపోతున్నాయి. ఇందాక మనం అన్నట్టుగా కలో దోష నిదే రాజన్, దోషములతో కూడుకున్నది కలియుగం. కానీ ఇందులో ఒక గొప్ప విషయం ఏంటి అంటే కీర్తనాదేవ కృష్ణస్య, భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క నామ జపం చేయటం చేత మనిషి తరించిపోతాడు. మిగతా యుగములలో తరించడం చాలా కష్టం, కలియుగంలో చాలా సులభం తరించడం. కేవలం భగవంతుడి యొక్క నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇతి షోడశాక్షరనామ్నాం కలికల్మషనాశనం నాతరపరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్నాస్తైవ నాస్తైవ గతిరన్యదా. ఇది శాస్త్రం చెప్పింది. ఈ కలియుగంలో తరించడానికి ఇంకొక మార్గం లేదు, హరినామమే మనకి శరణు. యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త కేశవం అని అంటారు. మిగతా యుగములలో చేసే దాన తప కర్మ క్రియలు అన్నిటి యొక్క ఫలితము కూడా కలియుగంలో కేవలం భగవన్నామం జపం చేయటం చేత వచ్చేస్తాయి. యదాప్నోతి తదాప్నోతి కలో సంకీర్త కేశవం. ఆ కృష్ణుడి యొక్క నామస్మరణ అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఎన్ని రకాల ఆపదలు మనకున్నాయన్నా, ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయన్నా, ఎవరైతే భగవన్నామాన్ని పట్టుకుంటాడో వాడికి ఎటువంటి తిరుగు లేనే లేదు. ప్రభుజీ, భగవంతుడు ఏదైనా ఆశిస్తాడు అంటే తను సృష్టించిన మనిషి నుంచి తాను ఏమైనా ఆశించడం అనేది జరుగుతుందంటారా? ఆశిస్తాడు. ఏం ఆశిస్తాడు? ఏ వస్తువుని ఆశించడు, మనస్సుని ఆశిస్తాడు. భగవంతుడికి ఏమీ అవసరం లేదు. భగవాన్ ఆయన అంటారు ఏది భగవంతుడికి అవసరం లేదు, మనస్సు భగవంతుడికి అవసరం. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఏంటి, మన డబ్బులు అవసరం, మన అందం అవసరం, మన పలుకుబడి అవసరం, మన వస్తువులు అవసరం, మన ఇల్లు అవసరం. కానీ ఎవరినైనా మీరు అన్నారనుకోండి, మేము ఇప్పటి నుంచి మీరు ఇంట్లోకి వెళ్ళి చెప్పారనుకోండి, మేము వంట చేయను, జాబ్కి వెళ్ళను, ఏమీ చేయను, కానీ 24 గంటలు మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను, నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అని అంటే ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు? చాలా బ్రహ్మాండం అమ్మా అంటారా? అనరు. ఏమంటారు? పిచ్చి పట్టింది, దీనికి ఏదో అయింది అంటారా? మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని అనుకోండి, అయ్యా నేను నీకేం పూజ పునస్కారం ఏం చేయలేను తండ్రి, కానీ 24 గంటలు నిన్ను మనసులో స్మరించగలుగుతా అంటే భగవంతుడు ఏమంటాడు? నువ్వే నాకు కావాలి అంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ వస్తువులు అవసరం, భగవంతుడికి మనస్సు అవసరం. మనం ఏం చేస్తున్నా, మనస్సు కూడా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి మనము ఈ ప్రపంచంలో ఉండేటప్పుడు మన బాధ్యతలు నిర్వర్తిస్తూ మన మనసుని భగవంతుడికి ఇవ్వాలి. అట్లా అని చెప్పి భగవంతుడికి నాకు ఏది వద్దని చెప్పి ముందు కూర్చొని ధ్యానం చేస్తే బ్రతకలేం కదా ప్రభుజీ, అన్ని కావాలి. అలా బ్రతకమని చెప్పాడా కృష్ణుడు? భగవద్గీతలో అర్జునుడు అదే అన్నాడు, నేను వెళ్ళిపోతాను సన్యాసం తీసుకుంటాను. కృష్ణుడు అన్నాడు, మా మనుస్మర యుద్ధ, నన్ను గుర్తుపెట్టుకుంటూ యుద్ధం చేయాలి నీ కర్తవ్యము అని అన్నాడు. కాబట్టి మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తూ భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుణ్ణి స్మరిస్తూ చెయ్యాలి. ఇది
తత్వం. మనం నిత్యం ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంటాం, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు. ఈ మాట్లాడే మాటలు సత్యమే పలకాలి, అబద్ధాలు ఆడకూడదు అని చెప్పి అంటుంటారు. కానీ చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అయితే భగవంతుడికే తప్పలేదు అబద్ధాలు ఆడటం, మానవ మాత్రం మనకెంత, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అంతటి వాడే అబద్ధాలు చెప్పాడు అని చెప్పి కొంతమంది అంటుంటే విన్నాను. నిజంగా కృష్ణుడు అబద్ధం ఆడా? అబద్ధం ఆడటానికి వీళ్ళు ఒక సాకుగా అది తీసుకుంటున్నారా అంటే ఏం చెప్పారు? అబద్ధం అంటే నిర్వచనం ఏంటో తెలుసా అండి? భగవంతుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా చెప్పటమే అబద్ధం చెప్పటము అని అర్థం. ఓకే, భగవంతుడు ఏదైనా మాట్లాడాడు అంటే అది అబద్ధం అవ్వదు. ఆయన సత్యం, ఆయన స్వరూపమే సత్యం. అవును, భగవంతుడి కంటే పెద్ద సత్యం ఇంకొకటి లేదు. ఆ సత్యం అబద్ధం ఆడినా సత్యమే అవుతుంది. కాబట్టి భగవంతుడు ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చెప్తాడో అది ధర్మం అవుతుంది. భగవంతుడు మనకి అపరెంట్గా అబద్ధం ఆడాడు అన్నా సరే ధర్మ సంరక్షణ కోసము, లోక పరిపాలన కోసము అంటాడు. కానీ మనలాగా మన స్వార్థం కోసం మన తప్పులు పక్కన పెట్టుకోవడానికి అనరండి. ఒక వ్యక్తి ఎందుకు అబద్ధం ఆడతాడు? వాడు చేసిన తప్పుని ఇది చేసుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి. కానీ భగవంతుడు అలా చేయలేదండి. భగవంతుడు ఏదన్నా చేశాడు అని అంటే దాని వెనకాల ఎంతో రీజన్ ఉంటుంది. అంతేగాని నేను కూడా భగవంతుడు ఆడాను కదా అని నేను కూడా చేశాను అనుకోండి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది. అవును. కాబట్టి మన వాళ్ళకి అన్ని చెడు పనులను సమర్థించుకోవడానికి భగవంతుడి పైన బాణాలు వేసేవాళ్ళు ఫస్ట్ అసలు భగవత్ తత్వం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు ఒక సిగ్నల్ దగ్గర నించున్నారు అనుకోండి, మీ దగ్గర సిగ్నల్ దగ్గర ఉన్నారు, మీకు రెడ్ లైట్ పడింది, ఆగారు. ఒక సీఎం, చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ పోతుంది, ఆయన జుమ్ 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 అని కార్లు వెళ్ళిపోతాయి. హే వాడు ఎందుకు వెళ్తున్నాడు, నేను కూడా వెళ్తానని మీరు కూడా వెళ్ళారనుకోండి, మిమ్మల్ని తీసి బొక్కలు పడేస్తారు. అంతే కదండి. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమాన్ని ఆచరించడంలో గొప్పగా ఉంటుంది. కానీ పక్కన వాడి నియమాన్ని వాడెందుకు ఆచరించట్లేదు? ఇప్పుడు చూడండి, మీరు చాలా ఆశ్చర్యం ఏంటంటే గుళ్ళల్లో లైన్లలో నించుంటారు జనాలు. ఎప్పుడైనా విఐపీలు కానీ ఎవరైనా కొందరు ఫాస్ట్గా వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళని చూసి వీళ్ళందరూ ఒకటే, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు తొందరగా అయిపోతుంది, మాకు అవ్వట్లేదని గోలబెట్టేస్తుంటారు. చూసారా టీవీలలో కూడా ఇలాంటి వీడియోలు చూస్తాం. మాకు అనిపిస్తుంది, సరే అయ్యా నీకు వాడు 2 నిమిషాల్లో వచ్చేస్తాడు, దర్శనం చేసుకొని 2 నిమిషాలు వెళ్ళిపోతాడు. నువ్వు అరగంట సేపు 2 గంటల సేపు ఆ ఆలయంలో ఉండే చక్కటి ఆ పాజిటివ్ స్పిరిచువల్ వైబ్రేషన్ని అబ్జర్వ్ చేసుకునే ఒక అవకాశం నీకు వచ్చింది. ఒక గీతో, భాగవతమో, ఒక విష్ణు సహస్రనామో, ఏదో ఒకటి భగవన్నామో, కృష్ణ గోవింద రామ నారాయణ అనుకోకుండా ఆ ఆలయంలో ఉండే ఆ పవిత్రమైన ఎన్వైరన్మెంట్ని పాడు చేసే విధంగా ఒకళ్ళపైన ఒకళ్ళు అరుచుకోవటాలు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము టికెట్ కట్టాము, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ గోల్ అసలు ఎంత విచిత్రమో చూడండి. అవును, వాడు అదృష్టవంతుడా, వీడు అదృష్టవంతుడా? మీరు చెప్పినట్టుగా చూస్తే వీళ్ళే అదృష్టవంతులు కదా, చెప్పండి. కానీ ఓపిక తక్కువ కదా ప్రభుజీ. అసలు భగవంతుడు నేర్పించేది ఓపిక. ఆలయంలో ఓపిక పట్టిన వాడు జీవితంలో ఏం ఓపిక పడతాడు చెప్పండి? అవును. ఈ వ్యక్తి ఏమన్నా ప్రైమ్ మినిస్టరా తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి? లేదు. సరే అయ్యా, బిజీ, అందరూ బిజీ ఈ ప్రపంచంలో, కానీ నీకు ఒక అదృష్టం వచ్చింది కదా, నువ్వే వేరే వాళ్ళని చూసి మనకెందుకు, వేరే వాళ్ళతో పోలికెందుకు? వాళ్ళు వెళ్ళారు దర్శనానికి, సరే భగవంతుడికి ఇష్టం లేదేమో ఎక్కువసేపు ఈయన నా ముందు కనిపించద్దు, తొందరగా పంపించేస్తాడు. కానీ నీ పైన ప్రేమ ఉందేమో, నిన్ను ఎక్కువసేపు చూసుకోవాలనుకుంటున్నాడేమో. కాబట్టి మాకు చాలా బాధేస్తుందండి ఎక్కడైనా ఆలయంలో ఆ ఫైటింగ్ నేచర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో అది మొత్తం ఆ అట్మాస్ఫియర్ని పాడు చేసేస్తాం. కాబట్టి భగవంతుడితో మనకొద్దు, వేరే వాళ్ళతో పోలికొద్దు, మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. నేను ధార్మికంగా ఉన్నానా? ఆధ్యాత్మికత సనాతన ధర్మంలో వేరే వాళ్ళతో కంపారిజనే ఉండదు. నా జీవితాన్ని నేను భగవంతుడికి ఎలా సమర్పణ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేది నువ్వు ప్రిపేర్ అవుతాం, కానీ పక్కన వాడు అది ఆ చాప్టర్ వదిలేశాడు కాబట్టి నేను కూడా వదిలేస్తున్నాను, చెప్పని వాడు ఇది చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అది చేస్తున్నాను. నీ ప్రిపరేషన్, నీ కాన్ఫిడెన్స్ నీది, నీ ఎగ్జామ్, నీ పర్ఫార్మెన్స్, నీ రిజల్ట్, నీ భవిష్యత్. అలానే ధర్మానికి వచ్చేసరికి నేను భగవంతుడికి ఆన్సరబుల్. ఒకరోజు భగవంతుడి ముందు నించున్నప్పుడు నేను చెప్పాలి సమాధానం. ఎంత అబద్ధం ఆడకుండా నేనున్నాను, ధర్మాన్ని ఆచరిస్తూ నేనున్నాను, శౌచం నేను పాటించాను. కృష్ణ, యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్. ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి,
వేరే వాళ్ళని మనం ఏమనం, ప్రశాంతంగా మన జీవితాన్ని చక్కగా మన మంచి భక్తి మార్గంలో ఉండగలుగుతాం. అవును, నిజంగా ప్రతి ఒక్కరూ అంటే ఇంత జ్ఞానంతో ఆలోచిస్తే తప్ప ఆ వెయిట్ చేస్తున్నాము అనేది భగవంతుడు నిజంగా మీరు చెప్పినట్టు ఎక్కువసేపు నన్ను అలా భగవంతుడు ఉంచాలనుకున్నాడేమో, నాతో అలా పలికించాలనుకున్నాడేమో నామస్మరణ అనే ఆలోచన చేస్తే గనక కదండి మనకి నచ్చే వాళ్ళని అంటే హే ఎల్లకెళ్ళకెళ్ళ కొంచెం కూర్చో అంటాం కదా. అవును, అలానే భగవంతుడి దగ్గర కూడా కదండి భావన అండి. మనసులో ఏదైనా భావన ప్రధానం. భావన మంచిగా ఉన్న వాడికి జీవితం అంతా బాగా కనిపిస్తుంది. ఆ భావన లేనివాడు జీవితంలో ఎక్కడ చూసినా సరే వాడు తప్పునే ఎత్తుకుతాడు. అవును, కాబట్టి భగవద్గీత చదవటం వల్ల ఏమవుతుంది అంటే మన భావన శుద్ధీకరణ జరుగుతుంది. వీ కెన్ థింక్ పాజిటివ్లీ, జీవితాన్ని ఒక కరెక్ట్ పర్స్పెక్టివ్లో మనం చూడగలుగుతాం. ప్రభుజీ, దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉంది అని అంటారు. నిజంగా దయ్యాలు ఉన్నాయా? ఒంటిపైకి దేవుడు వచ్చాడు అని అంటుంటారు, పూనకాలు ఇలాంటివి అంటుంటారు కదా ప్రభుజీ. నిజంగా భగవంతుడు ఉన్నా కూడా అలా మనిషి ఒంటిపైకి రావటం లాంటిది జరుగుతుందా? దయ్యం నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యం కూడా ఉంది నమ్మాలా, లేదంటే ఇది మూఢనమ్మకమా? దయ్యం వస్తుంది కానీ దేవుడు రాడు. ఎందుకంటే మనం చేసే చెత్త పనులకి, మన శరీరంలో ఉండే ఆ అపవిత్రమైన ఆలోచనలకి భగవంతుడు ఎందుకు రావాలనుకుంటాడండి అసలు మానవుడి దగ్గరకి? అంటే మన ఆచరణ గొప్పదా, మన మాట గొప్పదా, మన సాధన గొప్పదా? మన దగ్గరికి ఎందుకు రావాలనుకుంటాడు చెప్పండి పరమాత్మ? భగవంతుడు రావాలి అనుకుంటే ఆయన శ్రీ విగ్రహ రూపంలో మాట్లాడతాడు, లేదా తన యొక్క భక్తుల మాధ్యమంగా మాట్లాడతారు. అంతేకాని భగవంతుడు వచ్చేసి అని ఊగేసి ఏవేవో చేసేసి ఇవంతా ఏంటంటే ఒక భావన, ఒక ట్రాన్స్, నాకు ఇది వచ్చేసింది అని అనుకుంటున్నారు. కాబట్టి చాలా మంది అడుగుతారు, ప్రభుజీ అది నిజమా అబద్ధమా? వాళ్ళకి నిజం, నీకు అబద్ధం. వాళ్ళకి నిజం, మనకు అబద్ధం. ఓకే, అంటే ఎందుకంటే వాళ్ళు అలా నమ్ముతున్నారు నాకు వచ్చింది అని, కాబట్టి వాళ్ళకి నిజమే. ఓకే, నీకు నిజమా? కాదు, మనకు అబద్ధం. ఎందుకంటే దేవుడు రాడు. దేవుడు మనిషి పైకి రానే రాడు. హీ హ్యాస్ మెనీ అదర్ బెటర్ పొజిషన్స్ టు కమ్. ఓకే, కాబట్టి ఎవరికైతే మాకు దేవుడు వచ్చేసాడు అని అంటారో జస్ట్ మీకు నిజం అండి, యూఆర్ నాట్ డినయింగ్ ఇట్. నీకు నిజం, ఎందుకంటే నీ మానసిక స్థితి అలా నీకు చెప్తుంది. కానీ వేరే వాళ్ళు నమ్మవలసిన అవసరం లేదు. మరి దయ్యం పరిస్థితి ప్రభుజీ? దయ్యం వస్తుంది ఎందుకంటే చేసేవన్నీ రాక్షస పనులు కదా. వేరే వాళ్ళని హింసించటం, వేరే వాళ్ళని మాట్లాడటం, అపవిత్రంగా జీవించటం. కాబట్టి దయ్యం రావడానికి చాలా అనుకూలమైన పనులు చేస్తున్నా, దైవం రావడానికి అనుకూలమైన పనులు చేస్తున్నావా అనేది ప్రశ్నార్థం. ఓకే, కాబట్టి దయ్యం ఎవరి దగ్గరకు వస్తుందండి? ఎవరైతే చాలా నెగిటివ్గా ఉంటారో, నెగిటివ్, డిప్రెస్డ్, ఆ కళ లేకుండా ఎప్పుడైనా సరే అంటే ధార్మికంగా చూడండి, కొంతమందిని చూస్తే మనకి ఆ భగవత్ కళ అనేది ఉట్టిపట్టే విధంగా ఉంటుంది. వాళ్ళ యొక్క వేషభూషం కానీ, వాళ్ళ యొక్క సాధన కానీ, వాళ్ళ యొక్క వర్చస్సు కానీ, అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ రావు. కానీ ఎవరైతే ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉంటారో, గ్లూమీగా ఉంటారో, అని నెగిటివ్ ఆలోచిస్తుంటారో, వేరే వాళ్ళకి నెగిటివ్ చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి దగ్గర తప్పకుండా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ప్రభుజీ, ఇప్పుడు ఒంటిపైకి దేవుడు రావటం అయితే కాదు, అది వాళ్ళ వరకే నిజం, కానీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఇది పక్కన పెడితే దేవుడు మాకు కనిపిస్తాడు అని చెప్పి, మీకు కూడా చూపిస్తామని చెప్పి మధ్యకాలంలో అంటున్నారు. నిజంగా దేవుడు కనిపిస్తాడు? దేవుడితో ఫోన్ చేసి మాట్లాడించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో వచ్చేసారు ఆల్రెడీ. మన ధర్మంలో లేరు, పక్క ధర్మంలో ఉన్నారు. ఇంకా ఓకే, పక్క ధర్మం అంటూ పక్క మతాలలో ఉన్నారు. ఇంకా దేవుడు ఫోన్ నెంబర్లని. తర్వాత మీకు విషయం తెలుసా, స్వర్గంలో వాళ్ళకి ప్లాట్లు కూడా అమ్మే మతాలు కూడా ఉన్నాయి. ఇంకా అయ్యో, ఒక దేశంలో ఒక మతానికి చెందిన వాళ్ళు స్వర్గంలో నీకు ఇంత ప్లాట్, ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళ మత పెద్ద తీసుకొని వాళ్ళకి అమ్మిన వృత్తాంతాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంకా ఇంత పిచ్చోళ్ళ జనాలు. మీకు కనిపించట్లేదా ఆ పిచ్చితనం ఎలా ఉందో? మన కింద పడిపోగానే అందరూ డాన్స్ వేయటం, వాడేదో నీళ్ళు జలంగానే ఖర్చు లేయంగానే ఇట్లా చేస్తుంది. వాళ్ళకంటే ఇంకా పిచ్చి ఇంకేం ఎయిడ్స్ బాగా చేసేస్తా అంటాడు, క్యాన్సర్ బాగా చేస్తా అంటే చచ్చిపోయిన వాడిని లేపేశాడు ఒకడు. తెలుసా మీకు ఉత్తర భారతదేశంలో? అవునా ప్రభుజీ? డెత్ సర్టిఫికేట్ ఉన్న వాడిని లేపేశాడు దేవుడి పేరు మీద. అంటే మన దేవుడు కాదనుకోండి, ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమైంది. అలాంటి వాళ్ళ వేలాది మంది వెళ్ళిపోయి హర్చేస్తూ, గోల పెట్టేస్తూ, కింద పడిపోయి, అసలు నాకు చాలా విచిత్రం అనిపిస్తుందండి. అంటే జనాలకు బుద్ధి ఉంటే వెళ్తారా అసలు అలాంటి ప్రదేశాలకు? చెప్పండి ఒకసారి. ఇలాంటివి జరుగుతున్నా కూడా చాలా చోట్ల మత మార్పిడిలు జరుగుతున్నాయి కదా ప్రభుజీ, మరి దాని గురించి ఏమంటారు? మంచి పని అనిపిస్తుంది మాకు.
ఇలాంటి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే కదండి. మూర్ఖులు ఉన్న వాళ్ళైనా అసలు మంచిగా ఉన్న వాళ్ళు కావాలి కదా మనకి. కాబట్టి ప్రలోభాలు ఎక్కువైపోయాయి మతం పైన. కాబట్టి ఆ ప్రలోభాలు తగ్గించుకోవాలి మనం. వేరే వాళ్ళే మన ధర్మం. అందుకే చెప్తున్నాను ఏంటంటే, ఎవరైతే శాస్త్రాధ్యయనం చేస్తారో, ఎవరైతే మంచిగా శాస్త్రాన్ని చదువుకొని వాటిని పాచరిస్తారో, వాళ్ళని ఎవరు ఏ ప్రభావం పెట్టి మార్చలేరు. మూర్ఖపు ఆలోచనలతో ఉండి దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది మూఢనమ్మకం అని భావించి ఇంకో దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సంతోషం ప్రభుజీ, చాలా మంచి విషయాలు చాలా అద్భుతంగా వివరించారు, అందరికీ అర్థమయ్యే విధంగా. ధన్యవాదాలు. హరే కృష్ణ.